శూరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశమునకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు. వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు, దేవకీదేవి. దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకి భోజవంశమునకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు. ఆ కారణం చేత కంసుడు, దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముల బిడ్డలు. అలాగే శూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు.